మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు సరాసరి మన ఇంటికి వస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. మీరే నా పైల్వాన్. నేను చూసుకుంటాను. అక్కడ ఏం జరిగినా నువ్వు కంగారు పడకో. రారా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? దేవకి మేడం ఇల్లు ఆ? ఇదే. ఏం కావాలి? ఇక్కడ రాదా అని. ఎందుకు? పెళ్లి చేసుకుందామని. దొంగ సచ్చినోడా, నేను చేస్తానురా నీకు పెళ్ళి. కొట్టండి, బాగా కొట్టండి, లేదంటే నా రాధనే పెళ్లి చేసుకుంటానంటాడు వీడు. అయ్యో అమ్మా అమ్మా, ఎందుకు కొడుతున్నారు మీరు? ఎవరండి మీరు? అయ్యో అయ్యో కొట్టకండి. రే రే రే, నువ్వెవర్రా ముసిగేసుకొని కొడుతున్నావు? రే నువ్వా? నువ్వా ఏంట్రా? నువ్వా? నేనే. అయ్యో మేడం వస్తున్నారు. ఇప్పుడు కానీ మేడం అతన్ని ఎవరని అడిగిందంటే అతను నిజం చెప్పేస్తాడు. దాంతో పని గోవింద. ఎలాగైనా అతన్ని పంపించాలి. రాధగారు, మీరు ఎంత కొట్టినా కూడా మళ్ళీ రాదా అంటావా? మనోహర్, మేడం మేడం వస్తున్నారు. మేడం ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరితను? ఎందుకిలా అయిపోయాడు? అంతా అయిపోయింది. ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? అవును, నాకేం కావాలి? నేనెందుకు ఇక్కడున్నాను? పాపం మాధవ్ గారు కొట్టిన దెబ్బలకి వీడు గతం మర్చిపోయినట్టున్నాడు. తలకి దెబ్బలు గట్టిగా తగిలేసరికి ఫ్యూజులు ఎగిరిపోయినట్టున్నాడు. పిచ్చాడక్క, పిచ్చాడు. ఇతను మన ఇంట్లోకి. మేడం మేడం, ఎవరో పిచ్చోడ్లో ఉన్నాడు మేడం. ఏదో అమెరికా నుంచి వచ్చానంటున్నాడు. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అవును, నేను అమెరికా నుండి వచ్చాను. వెంటనే అమెరికాకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫ్లైట్ కు టైం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు. సరే, అందరూ వెళ్ళి పని చూసుకోండి. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓహో, ఏంటి మేడం మీరు? అసలు మీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మేడం, సూపర్. అసలు ఎలా ఇదంతా? ఎలా ఎలా ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని కాపాడటం నా బాధ్యత. అసలు సూపర్. చూసావు అసలు? హలో, ఏంటి మళ్ళీ ఏమైంది నీకు? అతను ఫోన్ చేసి అమ్మకి చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్లో మీ అమ్మే కాదు వాళ్ళమ్మ కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు.
అమెరికాలో దిగేంత వరకు ఏమీ అర్థం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతేనంట. అంతే, నన్ను నమ్ము. పద, నన్ను నమ్ము, మామూలుగా ఉండదు. దా. అమ్మో అమ్మో, 2 రోజులైంది కిందకెళ్ళి. ఈ రాధ ఏం ప్లాన్ చేసిందో ఏంటో. అర్జెంటుగా కిందకు వెళ్ళాలి. నా మొహం అంతా పీకిపోయిందో ఏంటో. అమ్మయ్యా, బానే ఉన్నాను. ఈ రాధ ఏం చేస్తుందో ఏంటో. అమ్మ గాయత్రి, ఎలా ఉందమ్మా ఆరోగ్యం? దగ్గు, జలుబు, జ్వరం అంతా తగ్గిపోయిందా? అంతా నార్మల్ అయిందమ్మా. ఇప్పుడంతా బానే ఉంది. ఈ ఒక్కరోజు కూడా గదిలో రెస్ట్ తీసుకుని ఉండాల్సింది కదమ్మా. ఎందుకు బయటకొచ్చావు? ఇప్పటికే 2 రోజులుగా గది బయటకు రాకుండా ఉండేసరికి ఏదోలా ఉందమ్మా. పైగా నేను చెయ్యాల్సిన పనులు అలాగే ఉండిపోయాయి. నువ్వు చేసే పనులా? ఏంటి గాయత్రి అవి? ఆహా, అంటే అదే, నేను కూడా మన ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా ఊరికే ఇంట్లో ఉండాలి? అలాగే చేద్దు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆగు, తర్వాత ఏదో ఒకటి చేద్దులే. అవును గాయత్రి, నువ్వు కామ్గా ఉంటున్నావని గిల్టీగా ఏం ఫీల్ అవ్వకు. ముందు పద, టిఫిన్ చేద్దువు గాని. పద. ఇప్పుడు టిఫిన్ ఏమొద్దమ్మా, నేను కాసేపు ఆగి తింటాను. సర్లే, మీ పిన్నితో కాసిన్ని పాలు పంపిస్తాను, అవైనా తాగు. ఉం? అలాగే. పదండి. పద. రెండు రోజులుగా నేను కనిపించకపోయేసరికి ఫుల్గా ఎంజాయ్ చేసినట్టున్నావు. కానీ నేనిప్పుడు బయటకొచ్చాను కదా, ఇక నుంచి నిన్ను ఈ ఇంటి నుండి బయట గెంటేయడమే పనిగా పెట్టుకుంటాను. సమరానికి సిద్ధంగా ఉండు. ఎన్ని ఆయుధాలు సిద్ధం చేసుకుంటావో చేసుకో, కానీ ఈసారి విజయం మాత్రం నాదే. 2 రోజులు గదిలో ఒక్కదానివే ఉండేసరికి మైండ్ పనిచేయటం మానేసినట్టుంది. అందుకే బయటికి రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మేడంకి చెప్పి హాస్పిటల్కి వెళ్తే బెటర్. నాకు కూడా ఇది ఖచ్చితంగా పిచ్చి అని అనిపిస్తుంది రాధా. రాధ చెప్పినట్టుగా ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు. మళ్ళీ ముదిరితే పర్మనెంట్గా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు నా మాటలు మీకు పిచ్చితనంగానే అనిపిస్తాయి. నేను ప్లాన్ చేసి దెబ్బ కొడితే పిచ్చి మీకు పడుతుంది. గాయత్రి, అమ్మ గాయత్రి, ఇదిగో అమ్మ పాలు. థ్యాంక్ యూ పిన్ని.